ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న దేశ తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి, మరోవైపు అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా, ఇటు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళా పారిశ్రామికవేత్త. ఈ ఇద్దరు పవర్ఫుల్ మహిళలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది ఒక సంచలనమే అవుతుంది. తాజాగా ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన ఉపాసన కామినేని కొణిదెల గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా కలిశారు. అసలు ఈ ఇద్దరి భేటీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉపాసన ఈ ఫోటో షేర్ చేస్తూ సమాజానికి ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఏంటో ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఉపాసన కామినేని కొణిదెల సోషల్ మీడియాలో కేవలం వ్యక్తిగత విషయాలే కాదు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో సామాజిక విషయాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఉపాసన, ఆమె తన పోస్ట్ లో హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని సంపద మరియు శ్రేయస్సుకు ప్రతీకగా పేర్కొన్నారు. మన దేశంలో సంపదను లక్ష్మీదేవిగా కొలుస్తామని, అలాంటి భారతదేశపు ఆర్థిక వ్యవహారాలను, బడ్జెట్ ను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఎంతో స్ఫూర్తిదాయకం అని ఉపాసన కొనియాడారు. దేశ ప్రగతిలో ఒక మహిళ ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఉపాసన మాట్లాడుతూ, సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలలో డబ్బు వ్యవహారాలు చూసుకోవడానికి ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే CFO ఉంటారు. మరి ఒకవేళ మన జీవితానికి మనమే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లుగా మారితే ఎలా ఉంటుంది అంటూ ఒక సరికొత్త ఆలోచనను రేకెత్తించారు. మనం డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆ సంపాదించిన డబ్బును ఎలా నిర్వహించుకోవాలి, భవిష్యత్తు కోసం ఎలా ప్రణాళిక చేసుకోవాలి అనే విషయాల్లో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు ఖచ్చితమైన అవగాహన ఉండాలని ఆమె చెప్పారు. డబ్బును కేవలం ఖర్చు పెట్టడం కాకుండా దాన్ని సరిగ్గా ఆదా చేయడం, సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం మరియు రాబోయే రోజుల్లో మన అవసరాలను అర్థం చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ భేటీ ద్వారా సమాజానికి మహిళా నాయకత్వం మరియు మహిళల ఆర్థిక స్వావలంబన ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోగలరని, దేశాన్ని నడిపించే స్థాయి నుండి తమ ఇంటి బడ్జెట్ ను కంట్రోల్ చేసే స్థాయి వరకు మహిళలకు ఆర్థిక విద్య ఎంతో అవసరమని ఈ సమావేశం ద్వారా వ్యక్తమవుతోంది. సినిమా రంగం, వ్యాపార రంగం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే ఉపాసన కామినేని కొణిదెల ఇలాంటి ముఖ్యమైన విషయాలపై తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మరోవైపు ఎన్నో సవాళ్లతో కూడుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో నిలకడగా నడిపిస్తున్న నిర్మలా సీతారామన్ కూడా గ్లోబల్ లెవెల్లో మహిళా నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు. ఉపాసన చెప్పినట్లు మీ జీవితానికి మీరే CFOగా మారి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ను ఎలా డిజైన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.